పంచ బ్రహ్మముల గురించి నేను చెప్పాను కదా. సృష్టికర్త్రి బ్రహ్మ రూప. బ్రహ్మ అనే రూపంలో ఈ సృష్టిని పుట్టిస్తున్నది. గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అంటే పరమ రహస్యంగా అందరిలో సర్వాంతర్యామిగా ఉంటూ అందరితో అన్ని పనులు చేయిస్తున్న ఈ శక్తి పరమ రహస్యమైనది. అందుకని ఇది గోప్త్రి. ఈ శక్తి కలిగిన శివ గోవిందో. గోప్త్రి గోవింద రూపిణి. గోవిందుడి రూపంలో ఉంటూ అందరి లోపల ఈ శక్తి ఉండి పనిచేస్తున్నది. సంహారిణి రుద్ర రూప. రుద్ర అనే రూపంలో ఉంటూ కాలం తీరినప్పుడు సకల జీవులని సంహరించి వేస్తుంది. తిరోధానకరి ఈశ్వరి. ఈశ్వర రూపంలో ఉంటూ ఎవరైనా అహంకరించి అధర్మంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఆకాశం నుంచి పాతాళానికి నెట్టివేయగలిగిన తిరోధాన శక్తి ఈశ్వరి. సదాశివం అనుగ్రహగా. అనుగ్రహ రూపంలో సదాశివుడి రూపంలో ఉంటూ కూడా ఈ ఎనర్జీ పనిచేస్తుంది. పంచకృత్య పరాయణం. ఈ 5 కృత్యములు నడిపిస్తున్నది ఈ శక్తి.